దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మోడల్ లైన్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ సభ్యులకు, సంఘ విశ్వాసులకు 50 మందికి తెలియచేయడం. ఈ దినము ఆదివారపు ఆరాధన దినము కాబట్టి అందరూ మీ పనులన్నీ చక్కబెట్టుకొని యూట్యూబ్ ద్వారా ఆరాధనలో కలుసుకొనవలసిందిగా మీకు తెలియజేస్తున్నాం. మరి సంఘముతో కూడుకొని ఆరాధించలేనటువంటి పరిస్థితులు ఉన్నాను. ఆత్మదేవుడు మనకు యూట్యూబ్ ద్వారా అందరినీ కలుసుకోవటానికి సదావకాశానికి ఇచ్చిన మొట్టమొదటి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మహారాజా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు. యేసయ్య, గత వారమంతా కాచి కాపాడి మరి ఈ దినం వరకు ప్రభా నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. ఈ దినము చూడలేక అనేక మంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. మీరైతే మమ్మల్ని బ్రతికించి నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహింపరచడానికి తండ్రి స్తోత్రం రాజా. మీరు ఇచ్చిన శ్లాఘ్యతను బట్టి వందనాలు. ఈ ఆరాధన ఆది నుంచి అంతం వరకు శిరస్సు వహించి నడిపించి అనేకులకు ఆశీర్వాదకరంగాను, అనేకులు ప్రభా సమాధానపరచబడి ఆత్మీయ మేలులు పొందుకోవటానికి సహాయం చేయమని ఈ ఆరాధన ఆది నుంచి అంతం వరకు శిరస్సు వహించి నడిపించి నీ నామమునకు మాత్రం మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసయ్య నామమున వేడుకున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, పాట పాడుకున్న తర్వాత దైవ సందేశంలోనికి మనం వెళ్ళిపోదాం. தேவனுடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாவதாக. இந்த ஞாயிற்றுக்கிழமை ஆராதனையில் உங்கள் எல்லாரையும் இயேசு கிறிஸ்துவின் வல்லமையான நாமத்தில் வரவேற்கிறோம். ஆராதனைக்கு ஒரு சில பாடல்களை பாடி தேவனுடைய நாமத்திற்கு மகிமை செலுத்துவோம். ஆமென். ఆరాధనకు முதல் పాడలాగ నీవు లేని చోటేది యేసయ్యా, నీ దాగి క్షణముండలేనయ్యా అనే పాట పాడుకుందాం. నిజమేనండి, ఆయన కనుల నుండి మనం ఎక్కడ వెళ్ళలేము. ఆమెన్. ప్రైజ్ జీసస్. నీవు లేని చోటేది యేసయ్యా, నీ దాగి క్షణముండలేనయ్యా, నీవు చూడని సనమీది యేసయ్యా, కనుమరుగై నేనుండలేనయ్యా, నీవు లేని చోటేది యేసయ్యా, నీ దాగి క్షణముండలేనయ్యా, నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండలేనయ్యా, నీవు వినని మనవీది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా, నీవు వినని మనవీది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా, నీ ఉంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీ ఉంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీ ఉంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీ ఉంటే నా వెంట అది ఏ చాలయ్యా. కైన క్రూర పగకు బలి అయిన హేబేలు, రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు, అన్నల ఉమ్మడి కుట్రకు గురి అయిన యోసేపు, మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు, కైన క్రూర పగకు బలి అయిన హేబేలు, రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు, అన్నల ఉమ్మడి కుట్రకు గురి అయిన యోసేపు, మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు,
చెవియొక్కి నా మొరను యేసయ్యా నీవు వినుకుంటే నేను జీవించలేనయ్యా. చెవియొక్కి నా మొరను యేసయ్యా నీవు వినుకుంటే నీ బ్రతుకలేనయ్యా. నీ ఉంటే నా వెంట అది ఏ చాలయ్యా. నీ ఉంటే నా వెంట అది చాలయ్యా. నీ ఉంటే నా వెంట అది చాలయ్యా. నీ ఉంటే నా వెంట అది చాలయ్యా. సౌలు ఈటి దాటికి గురి అయిన దావీదు ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు. సాతాను పంపిన కీడుకు మొత్తబడిన యోబును గెలిపించి దీవెనలు కురిపించి దేవుడవు. సౌలు ఏటి దాటికి గురి అయిన దావీదు ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు. సాతాను పొందిన కీడుకు మొత్తబడిన యోబును గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు. నీ తోడు నీ నీడ యేసయ్యా నాకు లేకుంటే నీ జీవించలేనయ్యా. నీ తోడు నీ నీడ యేసయ్యా నాకు లేకుంటే నేను జీవించలేనయ్యా. నీది ఉంటే నా వెంట అది చాలయ్యా. నీ ఉంటే నా వెంట అది చాలయ్యా. నీ ఉంటే నా వెంట అది చాలయ్యా. నీ ఉంటే నా వెంట అది చాలయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా. నీందాగి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా. కనుమరుగై నేనుండలేనయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా. నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా. నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీ ఉంటే నా వెంట అది చాలయ్యా. 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 హల్లెలూయా. ఆయన మన బ్రతుకులు ఉంటే చాలండి, సకలము మనకు చేకూర్చగలగుండును. హల్లెలూయా. విశ్వాసి నీవు మెలుకువగా ఉండుమా ఉండుమా. ఓ విశ్వాసి నీవు మెలుకువగా ఉండుమా ఉండుమా. కాలు జారి పోదువేమో, అదరి చెదరి పోదువేమో. కాలు జారి పోదువేమో, అదరి చెదరి పోదువేమో. విరోధి సాతాను నీతో యుద్ధం చేయసాగే. విరోధి సాతాను నీతో యుద్ధం చేయసాగే. విశ్వాసి నీవు మెలుకువగా ఉండుమా ఉండుమా. ఓ విశ్వాసి నీవు మెలుకువగా ఉండుమా ఉండుమా. లోక జనులలో అపవాది
యేసునేమి చేసెను ఊరి వెలుపుల గడవులలో నిన్ను తరిమి వేసెను లోక జనులతో అపవాది యేసునేమి చేసెను ఊరి వెలుపుల జనులంతా సిలువ వేసిరి యేసును విశ్వాసము బలమైనచో శ్రమలు ఆనందమే నీ విశ్వాసము బలమైనచో శ్రమలు ఆనందమే విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా ఉండుమా ఓ విశ్వాసి నీకు బలముగా ఉండుమా ఉండుమా తల్లిదండ్రులు మరచినను భార్య నిన్ను ద్వేషించిన కన్న బిడ్డలు కాదనినా ఎవరు ఏమి అన్నను తల్లిదండ్రులు మరచినను భార్య నిన్ను ద్వేషించిన కన్న బిడ్డలు కాదనినా ఎవరు ఏమి అన్నను విశ్వాసము బలమైనచో యేసులో ఆనందమే నీ విశ్వాసము బలమైనచో ఆనందమే విశ్వాసి నీకు మెలకువగా ఉండుమా ఉండుమా ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా ఉండుమా బంధుమిత్రులు మరచినను లోకము ద్వేషించిన ఎవరు నిన్ను కాదనినా యేసు నీకు తోడుండగా బంధుమిత్రులు మరచినను లోకము ద్వేషించిన ఎవరు నిన్ను కాదనినా యేసు నీకు తోడుండగా విశ్వాసము బలమైనచో అంతయు ఆనందమే నీ విశ్వాసము బలమైనచో అంతయు ఆనందమే విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా ఉండుమా ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా ఉండుమా కాలు జారి పోదువేమో అదరి చెదరి పోదువేమో కాలు జారి పోదువేమో అదరి చెదరి పోదువేమో విరోధి సాతాను నీతో యుద్ధం చేయసాగే విరోధి సాతాను నీతో యుద్ధము చేయసాగే హల్లెలూయా హల్లెలూయా చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళిపోదాం. మహాగణుడ యేసయ్య తండ్రి నీ వాక్యంలోనికి వెళ్ళిపోతున్నాం. నన్ను మరుగుపరుచుకొని మీరు మాట్లాడండి యేసయ్య. మనుషుల మాటలు ఎందుకు పనికిరావు, నీ మాటలు చీవచెల్ల ఊటలు, కృంగిన వారిని లేవనెత్తే మాటలు. ఈ మాటల ద్వారా అనేకులను తృప్తిపరచండి.
ఆత్మీయ మేలులతో నింపి పంపండి. యేసు నామమున వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దైవజన్మ మనం గత 2 వారాలుగా అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమున నడచిరి, కయ్యని యొక్క అర్పణలు సరిలేనందువల్ల కయ్యను అసూయ చేత నింపబడినటువంటి వాడై కయ్యను హేబేలు యొక్క అర్పణలు, దేవుడి హేబేలు యొక్క అర్పణలు అంగీకరించినందువల్ల కయ్యను అసూయపడి తన తమ్ముని హత్య చేసెను. మరి ఆయన అనేక మార్గములలో, దేవునికి విరోధమైన మార్గములలో నడిచినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిచ్చుచున్నది. మొదటిగా ఆయన అర్పణ సరిలేనటువంటి మార్గమున నడిచెను. రెండవది అసూయతో కూడిన మార్గమున నడిచెను. మూడవది కోపముతో కూడిన మార్గమున నడిచెను. నాలుగవది సమాధానము లేని మార్గమున నడిచెను. ఐదవది సత్క్రియలు లేని మార్గమున నడిచెను. ఆరవది హత్యతో కూడిన మార్గమున నడిచెను. ఏడవది దేవునిని వ్యతిరేకించే మార్గమున నడిచెను. మరి ఎనిమిదవది మోసపు మార్గమున నడిచెను. తొమ్మిదవది ప్రేమ లేని మార్గమున నడిచెను. మనం గత 2 వారాలు మొదటి వారంలో అర్పణ సరిలేనటువంటి మార్గమున నడిచెను అని ధ్యానించుకున్నాం. మరి రెండవ ఆదివారం అసూయతో కూడిన మార్గమున నడిచెను అని నేర్చుకున్నాం. ఈ దినము కోపముతో కూడిన మార్గమున నడచెను అనేటువంటి పాయింట్ పైన ఆత్మదేవుడు మనతో మాట్లాడినట్లు అందరూ మరి జాగ్రత్తగా గమనించవలసిందిగా తెలియజేయుచున్నాం. దేని బిడ్డలారా, ఈ దినము 3వ మార్గమైనటువంటి కోపము అనేటువంటి మార్గమున నడచెను. దేని బిడ్డలారా, కోపము ఒక వ్యక్తికి ఎలా వస్తుంది? మొట్టమొదట తాను చేసినటువంటిదే కరెక్ట్ అని వాదించి మరి దానిని కంపేర్ చేసుకొని ఇతరులను చూసి అసూయపడి, మూడవదిగా అది కోపముగా మారుతుంది. కోపము, దైవ గ్రంథం ఈ కోపాన్ని గురించి ఏం చెప్తుందంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనంలో ఒక మంచి మాట ఉందండి. తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని మీద కోపపడేటువంటి ప్రతివాడు విమర్శకు లోనగును. కోపం అనేది విమర్శకు దారితీస్తుంది. మరి ఉదాహరణకి యోసేపు పైన అన్నలందరూ కోప్పడ్డారు. వారి జీవితము విమర్శకు లోనైందండి. ప్రతి మనిషికి కోపం ఉంటుంది, కానీ ఆ కోపం అనేది పాపముగా మారకూడదు. ఆ కోపం అనేది అది అపవిత్రంగా ఉండకూడదు. ఆ కోపం అనేది ఇతరులను కరెక్షన్ చేసేటువంటి, మంచి త్రోవలో నడిపించేటువంటి కోపముగా ఉండాలి. స్కూల్లో టీచర్స్ కోప్పడతారు. వారి కోపం ఎలా ఉంటుందంటే, స్టూడెంట్స్
వారు ఉపాధ్యాయులు చెప్పిన విధముగా నడుచుకుని వారికి లోబడి నడుచుకోవాలని ఉద్దేశం చేత వారు ఉంటారు. అయితే వారు చెప్పిన విషయాలు చేయకుండా ఉన్నప్పుడు విద్యార్థులపైన ఉపాధ్యాయులకు కోపం వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకటి పనిష్మెంట్ ఇస్తారు, చిన్నపిల్లలైతే ఒక దెబ్బ కొడతారు. ఎందుకంటే వాళ్ళ యొక్క భవిష్యత్తు మంచిగా ఉండాలని కోరుతూ ఉంటారు. మరి ఇటువంటి కోపముగా ఉండాలి. ఎవరైతే తప్పు చేస్తున్నారో, ఎవరైతే పొరపాటు చేస్తున్నారో, ఎవరైతే దేవునికి విరోధంగా జీవిస్తున్నారో వారిపైన ఆత్మ సంబంధమైన కోపము వచ్చి వారిని చక్కదిద్దేటువంటి విషయంలో కోప్పడాలి. అదే యేసు ప్రభువు చేశాడు. ఏం చేశాడు? యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళి కోపపడి ప్రార్థనలు ఆరాధన జరగాల్సినటువంటి ఆ మందిరంలో ఎప్పుడైతే అది దొంగల గుహగా మారిపోయిందో, యేసు ఆ వ్యాపారస్తులందరినీ తరిమివేసి ఆ బల్లాలన్నీ విసిరివేసి ఇది ప్రార్థన మందిరము అని ఇండైరెక్ట్గా వారిని చక్కదిద్దుతున్నాడు. ఇది ఆత్మ సంబంధమైన కోపం. విశ్వాసులైనటువంటి మనకు ఆత్మ సంబంధమైన కోపం ఉండాలి. శరీర సంబంధమైన కోపం కూడా ఉండవచ్చు. శరీర సంబంధమైన కోపం ఉండవచ్చు, కానీ అందులో ఏ అపవిత్రత ఉండకూడదు, ఏ స్వార్థం ఉండకూడదు, ఏ ద్వేషం ఉండకూడదు, ఏ అసూయ ఉండకూడదు, ఏ కల్మషము ఆ పాపంలో ఆ కోపంలో ఉండకూడదు. తండ్రి తన కుమారుని పైన కోపడతాడు, భర్త తన భార్య పైన కోపడతాడు. అయితే ఆ కోపంలో పాపం ఉండకూడదండి. ఆ కోపంలో ఏదైనా జరగరానివి జరగకూడదండి. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను కొడతారు. పేపర్లో చూసాం, కొట్టినప్పుడు చనిపోయిన పిల్లలు అనేక మంది ఉన్నారు. తెలియకుండా ఏదంటే అది తీసుకొని కొడతారు. కోపం అనేది మరణానికి దారి తీయకూడదు. కోపం అనేది అనేకులను చక్కదిద్దేటువంటి విషయంలో, కరెక్షన్ చేసేటువంటి విషయంలో ఉండాలి. అదే క్రైస్తవుని యొక్క కోపం. క్రైస్తవునికి రెండు విధాలుగా కోపం. ఒకటి శారీర సంబంధమైంది, రెండవది ఆత్మ సంబంధమైంది. ఆత్మ సంబంధమైన కోపము అనేకులను కరెక్షన్ చేసి దిద్ది వారిని దేవునిలో, వారు ఒకవేళ త్రోవ తప్పినప్పుడు వాళ్ళని కరెక్షన్ చేసి దేవునిలో నడిపించేటువంటి కోపం ఉండాలి. రెండవది కుటుంబంలో తమ కుమారుడైనా, తన భార్య అయినా, తన చెల్లెలైనా ఎవరైనా పొరపాటు చేసినప్పుడు వాళ్ళ మీద కోపపడి వాళ్ళని కూడా కరెక్షన్ చేయాలి. ఆ కోపంలో కూడా పాపం ఉండకూడదు. అదే యేసు ప్రభువు కూడా చేశాడు. దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన జరగాల్సినటువంటి స్థలంలో వ్యాపారం ఎప్పుడు జరిగిందో వారి బల్లాలన్నీ విసిరివేసి వారి మీద కోపపడి, నా తండ్రి ఇల్లు ఇది వ్యాపారపుటి ఇల్లుగా దొంగల గుహగా చేయబక్కండి అని కోప్పడుతూ ఉన్నాడు. దేని బిడ్డలారా, కోపం ఎందుకు వస్తుంది? అసూయ ఎక్కువై అది పగగా మారి కోపముగా ఉద్భవించి చివరకు అది హత్యగా దారితీస్తుంది. దేవుని బిడ్డలారా, దైవ గ్రంథం ఏం చెప్తుందంటే, కీర్తన గ్రంథం 37 అధ్యాయం 8వ వచనములో, కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. ఎంత మంచి మాట చూడండి, చక్కని మాట. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. బైబిల్ ఎంత చక్కగా చెప్తుందండి.
కోపము మానుము. కొంతమందికి తెలియకుండానే ఆగ్రహం వస్తుంది. వాళ్ళు అనుకునిందే జరగాలనేటువంటి దాంట్లో స్ట్రాంగ్గా నిలబడతారు. అది కాదు ఇది కాదని చెప్పిన వాళ్ళు వినరు. అప్పుడు విననప్పుడు వీళ్ళ మాటలు వాళ్ళు తీసుకోనప్పుడు వాళ్ళ కోపం వస్తుంది. అందులో ఒక నిజం లేకపోయినా వాళ్ళ మాట చెల్లాలి అనేటువంటి విషయంలో వాళ్ళ కోపం వస్తూ ఉంటుంది. ఇటువంటి కోపాలు వద్దని ఆత్మదేవుడు చెప్తున్నాడు. కోపము మానము. అనవసరంగా ఆగ్రహం వస్తుంది, ఆ ఆగ్రహము విడిచిపెట్టుము. ఆ కోపం వల్ల నీ యొక్క హృదయం సమాధానం లేకుండా వ్యసనం నీలో ఉంటుంది. కాబట్టి వ్యసన పడకుము. ఇట్లా కానీ నీవు చేయలేదనుకో, అది కీడుకే కారణం అంటాడు. అట్లా నీలో కోపం ఉన్నప్పుడు, నీలో వ్యసనం ఉన్నప్పుడు, నీలో ఆగ్రహం ఉన్నప్పుడు అది దేనికి దారి తీస్తుంది అంటే అది కీడుకు దారి తీస్తుంది. మరి ఇదే కయ్యోను జీవితంలో జరిగింది. కయ్యోనికి అసూయ బయలుదేరింది, పగ వచ్చేసింది, ద్వేషం వచ్చేసింది, హృదయంలో వ్యసనం ఉంది. అది పగగా మారి తుదకు అది ఆ హత్యకు దారి తీసింది. నేను చక్కగా చెప్తున్నాడు చూడండి. కోపము మానము, వ్యసన పడకుము, ఆగ్రహాన్ని విడిచిపెట్టుము. అట్లాగా నువ్వు విడిచిపెట్టలేదనుకో, నీ జీవితం కీడుకే. ఎంత కీడండి కయ్యనికి. ఆ కీడు తట్టుకోలేనటువంటి వాడై, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అంటాడు. దేవుని బిడ్డలకు ఆత్మ సంబంధమైన కోపం ఉండాలి. చూడండి, హన్నా కూడా కోప్పడింది. తన సవితి మీద కోప్పడింది. దేవుని దగ్గరకు వచ్చి ఆ కోపము ద్వారా దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని సన్నిధిలో ఏడవసాగింది. కోపం ఎలాగుండాలంటే, మనలో ఉన్న కోపము దేవుని దగ్గరికి వెళ్ళి విన్నపముగా మారాలి. కోపము దేవుని సన్నిధిలో విన్నపముగా మారినప్పుడు, ఆ విన్నపము దేవుని సన్నిధికి వెళ్ళి జవాబులు దయచేసినప్పుడు వారి యొక్క గర్భములో నుంచి సమూయేలు ప్రవక్త పుట్టాడు. చూడండి, కోపము దేవుని యొక్క విన్నపముగా మారిపోయింది, దేవునికి విన్నపముగా మారిపోయింది. తద్వారా ప్రవక్త బయలుదేరాడు. మన కోపము ఆత్మ సంబంధమైన కోపముగా ఉండాలని దైవ గ్రంథం చెప్తా ఉంది. అందుకే ప్రసంగిలో ఒక మాట ఉంది, ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియములు యందు కోపము సుఖనివాసము చేయును. దైవజనమా, ఆత్రపడి కోపపడవద్దని ప్రసంగి 7:9 రాస్తాడు. మంచి చెడ్డలు తెలుసుకోకుండా కోపపడేటువంటి వారు ఉన్నారు. అతనికి ఏమీ తెలుస్తుండదు, స్ట్రైట్గా వచ్చి కోపడతాడు. అది ఆత్రపడేటువంటి కోపం. మంచి చెడ్డలను తెలుసుకొని ఒకవేళ వారిని కరెక్షన్ చేసేటువంటి అవకాశాలు ఉంటే మనం కరెక్షన్ చేయాలి. అటువంటి కోపముగా ఉండాలి. అంటే ఆత్రపడి వచ్చేటువంటి కోపము అది బుద్ధిహీనుల యొక్క అంతరింద్రియములో సుఖనివాసము చేయనంటాడు. పడి కోపం రప్పించుకునేటువంటి వాడు బుద్ధిహీనుడని బైబిల్ చెప్తా ఉంది. నేను చెప్పలేదండి, నా మీద బాధపడబాకండి.
మంచి చెడ్డలు నెరిగి ఏది వాస్తవమని చూసి కోప్పడేటువంటి వాడు జ్ఞానము కలిగిన వాడు. మంచి చెడు తెలుసుకొని ఏది న్యాయమో ఏది అన్యాయమో ఏది పొరపాటు ఏది మంచి అని తెలుసుకొని కోప్పడి చక్కదిద్దేటువంటి వాడు జ్ఞానవంతుడు. ఆత్రపడి కోప్పడేటువంటి వాడు బుద్ధిహీనుడు అని బైబిల్ చెప్తా ఉంది. ఆత్రపడి కోపపడేటువంటి వారి హృదయములో అంతరింద్రియములలో ఏం జరుగుతుందంట? కోపము సుఖ నివాసము చేయును. ఆత్రపడేటువంటి కోపము హృదయములో చక్కగా రిజిస్టర్ అయిపోయి ఆ లోపల సుఖముగా నివాసం చేస్తూ అప్పుడప్పుడు మనల్ని రెచ్చగొడుతూ ఉంటుంది. అంటే అపవాదిని మనమే కొని తెచ్చుకొని మన యొక్క హృదయంలో పెట్టుకుంటున్నామని అర్థం. అది హృదయములో అంతరింద్రియములో సుఖ నివాసము చేయును. మంచి నివాసం చేస్తా అప్పుడప్పుడు మనల్ని రెచ్చగొడుతూ మనల్ని పనికి మాలిన వారిగా చేస్తుంది. సమాజంలో విలువలేనటువంటి వారినిగా చేస్తుంది. సమాజంలో ఎందుకు పనికిరానటువంటి వాడినిగా చేస్తుంది. సమాజంలో మనుషుల చేత విసర్జింపబడినటువంటి వానిగా చేస్తుంది ఈ ఆత్రపడి కోప్పడేటువంటి సంఘటనలు. ఎంత చక్కగా రాశాడండి. సుఖ నివాసము చేయును అంటాడు. మనం పేపర్లు ఎన్నో చూస్తున్నాం. టకటకా వస్తాడు మంచి చెడ్డలు తెలియకుండా వేసి కొట్టినప్పుడు భార్యనైనా బిడ్డనైనా చనిపోయినట్లు అనేక చూస్తున్నాం. తర్వాత ఏడ్చేం ప్రయోజనం అండి? ఏడ్చేం ప్రయోజనం? మంచి చెడ్డలు తెలియకుండా కోప్పడి టక్కన కిరోసిన్ పోసుకొని వేస్తారు. ఎంత భయంకరమైనటువంటి విషయం అండి. భర్త అన్నాడని చెప్పి మరి వెనుక ముందు ఆలోచించకుండా తమ కన్న బిడ్డలను కూడా ఒకసారి చూసుకోకుండా టక్కన సూసైడ్ చేసుకుంటారు, ఆత్మహత్య చేసుకుంటారు, ఆత్రపడి కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంటారు. మరి ఆ స్త్రీ వెళ్ళిపోయింది, పిల్లల పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఆలోచించాలి. ఆత్రపడి కోపపడి ఆ కోపము హృదయంలో రిజిస్టర్ అయ్యి అంతరింద్రియములలో అది సుఖ నివాసము చేయొచ్చు. అప్పుడప్పుడు నేను రెచ్చగొడుచు, నేను సమాజంలో పనికిమాలినటువంటి వానిగా చేసి ప్రజల చేత విసర్జింపబడిన వాడిని చేసి ఆఖరికి మరణానికి దారి తీస్తుంది ఈ కోపం. ఎంత చక్కని మాటలండి దైవ గ్రంథంలో. ఏ కాలంలో మన కొరకు రాయబడినటువంటివి. ఇంకా మనము ముందుకు వెళ్ళిపోదాం. మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, మరి యాకోబు పత్రికలో 1:20 ఒక మాట ఉంది. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మనుష్యుని యొక్క కోపం అంట న్యాయమైన కోపం అయితే దేవుని యొక్క నీతిని నెరవేరుస్తుంది. సత్యమైనటువంటి కోపం అయితే, ఆత్మ సంబంధమైన కోపం అయితే అది దేవుని యొక్క నీతిని నెరవేరుస్తుంది. అది ఆత్రపడేటువంటి కోపం, అది అసూయతో కూడేటువంటి కోపం, ద్వేషంతో కూడేటువంటి కోపం, వ్యసనంతో కూడేటువంటి కోపం. ఈ కోపాలన్నీ దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. చక్కగా రాయబడింది. నరుని యొక్క కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. అదే సౌలు జీవితంలో జరిగింది. సౌలు రాజుగా ఉండాలని, ఇజ్రాయేలు యొక్క ప్రజల యొక్క కన్నీరును తుడిచేటువంటి వాడుగా ఉండాలని, వారి యొక్క క్షేమాలు కోరేటువంటి వాడుగా ఉండాలని సౌలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే సౌలు కోపిష్ఠుడై ఆత్రపడి కోప్పడి తన జీవితమే దావీదును చంపాలని
ఫైనల్గా తన ఈటెను తన మీద వేసుకొని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడండి. ఒకవేళ సౌలు న్యాయవంతుడైతే, భక్తిపరుడైతే, సత్యవంతుడైతే అనేక ప్రణాళికలు ఆయన ద్వారా జరిగేవేమో. ఫైనల్గా ఏం జరిగింది? సౌలును రాజుగా చేసినందుకు దేవుడు సంతాపపడిననుంది బైబిల్లో. అంటే ఆయనకి ఎంత బాధ వేసి ఉంటుంది. సౌలుని ఉపయోగించుకొని అనేకమైన దైవ కార్యాలు చేయాలనుకున్నటువంటి దేవుడు సౌలును గూర్చి చాలా బాధపడుతున్నాడు. అయ్యో, నేను సౌలుని ఎందుకు రాజుగా చేసినానని. ఈ విధంగా దేవుని యొక్క నీతిని నెరవేర్చలేనటువంటి వ్యక్తులుగా మారిపోతున్నారు. నరుని యొక్క కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. అయితే నెరవేర్చగలిగింది ఏంటి? నెరవేర్చగలిగింది ఏంటంటే ఆత్మ సంబంధమైన కోపం. ఈ ఆత్మ సంబంధమైన కోపము ఒక వ్యక్తిలో వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తిని చక్కదిద్ది, తన బ్రతుకుని దిద్ది, తనకి ఆలోచన కలుగు చేసి తనను నీతి మార్గము నడిపించేటువంటి కోపంగా ఉండాలి. కోపములో పాపం ఉండకూడదు, కోపములో అసూయ ఉండకూడదు, కోపములో వ్యసనం. ఇటువంటి కోపాలన్నీ దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. కానీ ఆత్మ సంబంధమైన కోపము చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి వారిని కరెక్షన్ చేసి నడిపించేటువంటి కోపం. ఈ విధమైనటువంటి యేసు ప్రభు పడినటువంటి కోపం సత్యాన్ని గూర్చి ఎంతమంది అవిధేయులైనా ఆ అవిధేయులపైన కోపపడి వారిని కరెక్షన్ చేసి వారిని దైవీకమైనటువంటి మార్గములు నడిపించేటువంటి కోపము చాలా అవసరమండి. నరుని కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. అదే ఇంకొక వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 78 అధ్యాయం 38 వచనంలో, ఇట్టివారు నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకతో ఆయన యొద్ద బొంకిరి. అయితే ఆయన వాత్సల్యత సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు, తన ఉగ్రత ఏమాత్రమును రేపుకొనక పలుమార్లు కోపము అణుచుకొనువాడు. ఏంటండి? మనుషులపైన దేవుడు అనేక సార్లు కోప్పడ్డాడు. ఏంటి? ఈ ముఖస్తుతి చేసేవారు, నోటి మాటతో బొంకేటువంటి వారు, ఆయన వాత్సల్యత సంపూర్ణుడై వారిని నశింపజేయక. దేవుని యొక్క వాత్సల్యత పరిపూర్ణముగా ఉంది కనుక వారిని నశింపజేయక అనేక సార్లు ఉగ్రతను రేపుకొనక తన యొక్క కోపాన్ని అనేక సార్లు అణుచుకున్నాడంట. ఎన్నిసార్లు అణుచుకుంటాడండి? అనేక సార్లు అణుచుకొని ఒకసారి దేవుడు ఉగ్రతకు పాత్రుడై అనేకులను మొత్తినట్లు దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆయన సహనం కలిగిన వాడు, నువ్వేం చేసినా ఆయన సహిస్తూ ఉన్నాడు. ఎందుకనగా నిన్ను నీవు చక్కదిద్దుకొని ఆత్మ సంబంధమైన కోపం కలిగినటువంటి వాడై అనేకులను దిద్ది నడిపించినట్లయితే ఆయన నీతిని నెరవేర్చేటువంటి నరుడుగా నువ్వు మారిపోతావు. ఇంకొక వచనం తీసుకుందాం. సామెతల గ్రంథం 27 అధ్యాయం 3వ వచనంలో, రాయి బరువు ఇసుక భారము, అయితే మూడిని యొక్క కోపము దీనికంటే పెద్దదంట.
మూఢుడు దానికి ఉదాహరణ ఏంటంటే, ఎవడు చెప్పినా వెండో, ఏందని తెలుసుకోడు, దానిని పరిశీలించడు, దాన్ని అవగాహన చేసుకోడు, మంచి చెడ్డలు తెలుసుకోడు, అన్నిటి మీద కోప్పడుతూ, అన్నిటి మీద బాధపడుతూ, అన్నిటి మీద అసూయపడుతూ జీవిస్తూ ఉంటాడు. ఇటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వారిని దైవ గ్రంథం ఏం చెప్తుందంటే, మూఢుడు, రాయి బరువే, ఇసుక భారమే, మూఢుని యొక్క కోపం అంతకంటే ఎక్కువైన భారం అంట. నేను మరలా చెప్తున్నాను, మూఢుడికి ఉన్నటువంటి క్వాలిటీ ఏంటి? పరిశీలించడు, ఏది న్యాయమని ఆలోచించడు, ఒకరు చెప్తే వెండో, తన్ను తాను తెలుసుకోడు, తెలుసుకునేటువంటి ఆ నెమ్మది అతనిలో ఉండదు, సహనం ఉండదు. ఇటువంటి వారిని మూఢుడు అంటాడు, మూఢత్వం కలిగిన వాడు అంటాడు. అయితే నీతిమంతుని యొక్క లక్షణాలు ఏంటి? నీతిమంతుని యొక్క గృహములో రక్షణ సునాద ధ్వని వినపడుతుంది. నీతిమంతుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం. నీతిమంతుడు అన్నిటిని పరిశీలిస్తాడు. నీతిమంతుడు అన్నిటిపైన అవగాహన కలిగి ఉంటాడు. నీతిమంతుడు జ్ఞానము కలిగి ఉంటాడు. నీతిమంతుడు ఏది మంచి ఏది చెడ్డ అని పరిశీలన చేసి దానిని పాటిస్తాడు. అతడు నీతిమంతుడు, అతడు జ్ఞానము కలిగిన వాడు, అతడు వివేకము కలిగిన వాడు, అతడు తెలివి కలవాడు. అనవసరంగా కోప్పడి, అనవసరంగా బాధపడి, అనవసరంగా అసూయ తెచ్చుకొని, అనవసరంగా ద్వేషం అతనిలో ఉన్నటువంటి వాడు జ్ఞానహీనుడు, బుద్ధిహీనుడు, మూఢుడు. బైబిల్ గ్రంథంలో ఎంత చక్కగా చెప్తుందండి. రాయి బరువు, ఇసుక భారము, మూఢుని కోపము ఆ రెండింటికంటే బరువు. ఇటువంటి బరువు కలిగినటువంటి వారిని దేవుడే వాళ్ళని ఆలోచన కలుగు చేయాలి. మనుషుల మాటలు వాళ్ళు వినరు. దేవుడే వాళ్ళకు నెమ్మదిని కలుగు చేయాలి. వేరెవరు చేయలేరండి దేవుని బిడ్డలారా. కాబట్టి మనం గమనించినట్లయితే ఇంకో మాట ఏమంటాడంటే, మరి మూఢుని యొక్క కోపం ఆ రెండిటికంటే ఎక్కువ అని ఎందుకు అన్నాడంటే, ఇసుక రాయి రెండు కలిసి ఒక కట్టడము ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అటువంటి స్ట్రాంగ్ అయినటువంటి మూఢత్వముతో కూడినటువంటి కోపము కలిగినటువంటి వారిని ఎవరేం చేయలేరు. దేవుడే వాళ్ళ హృదయాన్ని కరిగించాలి. దేవుడే వాళ్ళకు నెమ్మదిని కలిగించాలి. దేవుడే వాళ్ళకు సమాధానం కలుగు చేయాలి. దేవుని బిడ్డలారా, ఇంకొక మాట ఏమంటాడంటే, కోపము వరద వలె పొర్లును. కోపము వరద వలె పొర్లునది. వీటన్నిటినీ ఏమండి, కోపం ఎట్లంట? వరద వలె పొర్లునది. వరద ఎలా వస్తుందండి? సునామీ ఎలా వచ్చింది? కోపము వరద వలె పొర్లును. ఈ పొర్లేటువంటి ఈ ప్రవాహాన్ని ఎవరు ఆపగలరు? క్రీస్తు మాత్రమే ఆపగలడు. క్రీస్తు యొక్క సిలువ మాత్రమే ఆపగలదు. దేవుని బిడ్డలారా, మూఢుడైనా, బుద్ధిహీనుడైనా, తెలివిలేనివాడైనా, అవివేకి అయినా, ఎవరైనా సరే దేవుని యొక్క పాదాల మధ్య కూర్చొని, ప్రభా ఏంటి నాకు సమాధానం లేదు, నాకు నెమ్మది లేదు, దీనికి నాకు నెమ్మదిని కలుగు చేయి, నాకు సమాధానం కలుగు చేయి,
నువ్వు న్యాయవంతుడవు, నువ్వు సత్యవంతుడవు, నన్ను ధైర్యపరచు, నన్ను సమాధానపరచని ఎవరైతే సిలువ దగ్గర వచ్చి ప్రార్థన చేసుకుంటారో ఆ సిలువ మాత్రమే ఈ మూఢత్వం కలిగినటువంటి వారిని బాగు చేయగలదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి మంచి మాట ఒకటి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో చక్కని మాట ఒకటి ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో చక్కని మాట ఒకటి ఉంది. ఏంటంటే, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అందుచేత, ఎందుచేత? ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుకొనుటకు శక్తిగల వాక్యమును అంగీకరించుడి. ఈ కోపం బావాలన్నా, ఈ ద్వేషం బావాలన్నా, ఈ అసూయ బావాలన్నా, ఇవన్నీ పోవాలంటే దైవ గ్రంథం ఏం చెప్తుందంటే, సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని వాక్యము లోపనాటబడినది శక్తిగల వాక్యమును మీరు అంగీకరించండి. అలా అంగీకరించినప్పుడు మన భారమున్న, మన హృదయములో బరువున్న, మన హృదయంలో వ్యసనమున్న, మన హృదయంలో అసూయ ఉన్న, మన హృదయంలో కోపమున్న సిలువ శక్తి కలిగిన యేసయ్య వీటన్నిటిని తీసేసి నిన్ను మంచి మార్గములో నడిపించగలడని హెచ్చరిస్తూ ముగిస్తున్నాం. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మహారాజా, ఈ పరిశుద్ధ పాదములకు వందనాలు తండ్రి. కయ్యేను కోపము అనేటువంటి మార్గమును నడిచినట్లు చూస్తున్నాం. అయ్యో వారికి శ్రమ. వారు కయ్యూను నడిచిన కోపము అనేటువంటి మార్గమును నడిచి, ప్రభువా, ఆ కోపము తండ్రి ఆత్మ సంబంధమైన కోపము కలిగి అనేకులను నీ యొక్క సన్నిధికి నడిపించి చక్కదిద్ది నడిపించేటువంటి కోపముగాను, పాపము లేని కోపముగాను, ఆగ్రహము లేని కోపముగాను, స్వార్థము లేని కోపముగాను, యేసయ్యా స్తోత్రము తండ్రి. మీరు ఎలాగూ ప్రభువా యెరూషలేము దేవాలయంలో మీరు కోప్పడ్డారు, అటువంటి కోపము, పరిశుద్ధమైన కోపం మాకు ఉండటానికి తండ్రి ప్రభా మాకు నేర్పించమని విన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వరుసను ఆశీర్వదించి ఆత్మీయ మేలులతో మీరు తృప్తిపరిచి పెంపినందుకు వందనాలు తెలియజేస్తూ సంఘ కమిటీని, సంఘ పెద్దలను ఆశీర్వదించమని మా కొరకు రానయ్యున్న నజరేయుడైన యేసయ్య నామమున వేడుకున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక కీడుని తెప్పించము. ఎందుకంటే నీ రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం యూట్యూబ్ ద్వారా ఆరాధనలో కలుసుకున్న 50 మందికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడు ఇండునుగాక. ఆమేన్. ప్రతి చోటని సాక్షిగా ప్రభువాని నుండు నాట్లు ఆత్మాభిషేకము నిమ్ము.
ఆత్మీయ రూపుండ ప్రియ యేసు నిర్మించితివి. ప్రియమారనా హృదయం ముదమారవసించున హృదయాంతరంగమున. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.